అనుకుంటున్నాం దేవుడు ఉంటుంది శిక్ష. ఎందుకంటే మనం కృపాకాలంలో ఉన్నాం. అంత భూమి అంతా రక్తముతో కప్పబడి ఉన్నది. ఇప్పుడు ఎవరెవరు ఏ పాపాలు చేస్తున్నా రక్తం అడ్డుగా ఉంది కాబట్టి దేవునికి కనబడతలేదు. ఆ రక్తంలో కనుక వాళ్ళు ఒప్పుకోకపోతే, నేను చేసింది తప్పు ప్రభువా, అవును నేను పొరపాటు చేశాను, అప్పుడు తెలియక చేశాను, నన్ను క్షమించు అని ప్రార్థన చేసి ఆ రక్తములో వాళ్ళ తప్పును ఒప్పుకోకపోతే మాత్రం ఒకరోజు ఆ రక్తం వధువు ఎత్తబడుతో తీసేయబడుతుంది. అప్పుడు దేవుడికి నేరుగా ఈ పాపాలన్నీ కనబడతాయి. దేవుని శిక్ష ఘోరాది ఘోరంగా ఉంటుంది. అర్థమైందని చెప్పింది. సంపూర్ణమైన వాక్యం వచ్చిన తర్వాత నువ్వు ఇష్టానుసారంగా చేయడానికి వీల్లేదు. డినామినేషన్ టైంలో అంటే అప్పుడు ఈ ప్రవక్త రాకముందు, విలియం బ్రెన్హామ్ గారు రాకముందు, 7వ దూత రాకముందు, ఏలియా రాకముందు, క్రీస్తు రాకముందు, ఏలియా రంగంపై ఉండగా ప్రకటన 10:1 వచనంలో క్రీస్తు రాకముందు, సంపూర్ణమైన వాక్యం రాకముందు, 7 ముద్రలు తెరబడక ముందు ఆ సంఘశాఖల కాలంలో ఏం చేసినా చెల్లింది. ఎందుకంటే దేవుడు కూడా చూసి చూడనట్టుగా వదిలిపెట్టాడు అన్నాడు ప్రవక్త. కానీ ఇప్పుడు కాదు. ఆయన లోకమంతటా పబ్బబడిన ఆ దేవుని 7 ఆత్మలు, అదే ఆ గొర్రెపిల్లకున్న 7 కనులు అన్నీ చూస్తానా ఇప్పుడు. అవి ఆ గొర్రెపిల్లకున్న 7 కనులు ఇప్పుడు అన్నీ చూస్తున్నాయి. ఇంకోటి కొంతమందికి అర్థం కాని విషయం ఏంటంటే,